హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి దండం పెట్టి చెప్తున్నాను, నా మీద నమ్మకంతో బెజవాడ దుర్గమ్మను తాకమ్మ, రహస్యంగా ఇది తెలుసుకో, నిర్లక్ష్యం చేస్తే నిజంగా నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సందేశం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా బాబాగారి మీద మీకు నమ్మకం ఉన్న, గౌరవం ఉన్న ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలామందికి అయితే బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక, తల్లి ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఎన్నో బాధలు, కష్టాలు నాకే ఎందుకు కలుగుతున్నాయి, వీటి నుంచి బయటపడే దారి ఏంటి అని చెప్పేసి నువ్వు ప్రశ్నించే రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ నవరాత్రులలో మొదటిది రోజు దుర్గమ్మ తాకావు. దుర్గమ్మ సాక్షాత్తు శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి తాకిన మరుక్షణమే నీ కర్మ ఫలాలన్నీ కూడా పటపంచలైపోయి నువ్వు పూర్తిగా అదృష్టవంతురాలిగా మారిపోయావు. అయితే అసలు నువ్వేం తెలుసుకోవాలని ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను. నువ్వు చాలా రహస్యంగా విను, ఒక్కటి కూడా పళ్ళు పోకుండా విను, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశాన్ని ఈ చిన్న కథ ద్వారా తెలియపరచాలనుకుంటున్నారండి. ఒక ఊర్లో రంగయ్య అని చెప్పి గాజుల వ్యాపారి ఉండేవాడు. ఆ రంగయ్యకి పేరు మాత్రం రంగయ్య, కానీ అందరూ కూడా తనని దుర్గాదాసు అని చెప్పి పిలిచేవారు. ఎందుకు దుర్గాదాస్ అని అతనికి పేరు వచ్చింది అంటే గనక, ఆయన దుర్గమ్మ భక్తుడు. లేచింది మొదలు పడుకునేంత వరకు కొన్ని వేల సార్లు దుర్గమ్మ నామాన్ని జపిస్తూ ఉంటాడు. అమ్మ దుర్గమ్మ, ఈరోజు నా రోజు బాగుండేలా చూడు తల్లి అని చెప్పేసి నిద్ర లేచింది మొదలు కొంచెం నొప్పి కలిగిన, అమ్మ దుర్గమ్మ నొప్పి తగ్గేలా చూడమ్మ, కొంచెం ఆకలి వేసిన, అమ్మ సమయానికి ఇంత తిండి దొరికేలా చూడమ్మ దుర్గమ్మ తల్లి అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా దుర్గమ్మ నామస్మరణ చేస్తూనే ఉంటాడనమాట. అయితే దుర్గమ్మ నామస్మరణను చేసిన ఇతడికి ఆ ఊరిలో ప్రజలందరూ కూడా దుర్గాదాస్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఇతడు గాజుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడనమాట. ఈ గాజుల వ్యాపారంలో అతడికి ఈరోజు అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చే రూపాయితోటి, అర్ధ రూపాయితోటి తన పొంటని నింపుకుంటూ ఉంటాడనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, గాజుల వ్యాపారం చేసుకుంటూ పక్క ఊరికి వెళ్తాడు. అయితే ఆ రోజు తన ఊర్లో బేరం జరగలేదు, పక్క ఊర్లో కూడా బేరం జరగలేదు. అయ్యో నాకు ఈరోజు బేరం జరిగేలా లేదు, కాళ్ళల్లో బలం కూడా తగ్గిపోతుంది, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, కడుపుకి ఆకలి కూడా వేస్తున్నది, ఒక్క రూపాయి అయినా వచ్చిందేమోనని చెప్పి ఎదురు చూస్తూ పొద్దున్న లేచి వచ్చాను. అమ్మ దుర్గమ్మ, ఈరోజు నాకు ఈ రూపాయి కూడా వచ్చేటట్టుగా లేదు. సరేనని చెప్పి తిరుగు ప్రయాణం ఇంటికి మొదలుపెట్టాడు పక్క ఊరు నుంచి. అలా ప్రయాణం మొదలుపెట్టే దారిలో సగం దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది. ఆ వేప చెట్టు కింద కొంచెం సేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని కాస్త ఓపిక వచ్చిన తర్వాత లేచి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకొని అక్కడికి కూర్చుంటాడు. అక్కడ అతనికి ఉన్న అదృష్టం ఏంటి అంటే, ఆ చెట్టు కింద దుర్గమ్మ తల్లి పటాన్ని పెట్టి, అమ్మవారి యొక్క స్వరూపాన్ని పెట్టి అక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట. అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం అనేది ఉంది చెట్టు కింద. ఆ యొక్క చెట్టు ఎదురుగానే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుందన్నమాట. అయితే సరేనని చెప్పి పడుకుంటాడు వేప చెట్టు కింద. పడుకున్న తర్వాత ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. అబ్బాయ్, గాజులాబ్బాయ్, గాజులాబ్బాయ్ అని చెప్పి పిలిచినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఉలిక్కి పడి లేస్తాడు. అయ్యో, నేను ఇక్కడ పడుకునే ముందు చూసానే, ఇక్కడ ఎవ్వరు లేరు, నన్ను ఎవరు గాజులబ్బాయి అని చెప్పి పిలిచారు అని చెప్పి ఉలిక్కి పడి లేచి అటు ఇటు చూస్తాడు. ఇలా అటుపక్కకు తిరగగానే ఒక చిన్న పాప చక్కగా ఎర్ర రంగా జాకెట్ వేసుకొని, మొహాన పెద్ద బొట్టు పెట్టుకొని, తలల్లో పూలు పెట్టుకొని
గాజుల అబ్బాయి నా చేతికి గాజులేస్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట. అతడికి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఎవరమ్మ నువ్వు? బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడ ఇందాక నేను వచ్చినప్పుడు లేవే, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఆ యొక్క దుర్గాదాసు అడుగుతాడనమాట. అయితే నేను చెప్తాలే కానీ మాది ఊరే, నాకు గాజులేస్తావా చెప్పు అని చెప్పి అడుగుతుంది పాప. ఎందుకైనమ్మా, ఏ రంగు గాజులు కావాలి నీకు చెప్పు అని చెప్పి అడుగుతాడు దుర్గాదాసు. అప్పుడు ఆ పాప, నాకు ఎర్ర రంగు గాజులు వెయ్యి, చేతులు నిండా వేయాలి, ఎర్రగా ఉండాలి, నా చేతులు చాలా అందంగా ఉండాలి అని చెప్పి అడుగుతుంది. అయ్యో ఖచ్చితంగా వేస్తానమ్మా అని చెప్పి ఎర్ర రంగు గాజులను సంచిలో నుంచి తీసి చక్కగా పాపకి కుడి చేతికి ఎడమ చేతికి వేస్తాడు. ఎంత ముద్దుగా ఉన్నాయనమ్మా, చక్కగా ఉన్నాయి నీకు ఎరుపు రంగు గాజులు అని చెప్పి దుర్గాదాస్ చెప్తాడు. ఇక పాప ఎంత అయింది అని చెప్పి అడుగుతుంది. 1 రూపాయి అయిందమ్మా అని చెప్పి చెప్తాడు దుర్గాదాస్. ఇక తను ఆ యొక్క జేబులో నుంచి ఏదో డబ్బులు ఉన్నట్టుగా తీస్తుంది. అయ్యో డబ్బులు లేవే అంటుందన్నమాట. అయ్యో దుర్గాదాసు, నువ్వు డబ్బుల కోసం నా గాజులకు వేసావు, నా దగ్గర చూస్తే ఇప్పుడు 6 రూపాయి లేదు. ఒక పని చేస్తావా, నువ్వు మా ఇంటికి వెళ్ళి అంటే రూపాయి తీసుకుంటావా మా నాన్నగారి దగ్గర అని చెప్పి అంటుంది. అప్పుడు దుర్గాదాస్ ఏమంటాడంటే, అయ్యో పర్లేదులే అమ్మా, రోజు మా ఊరు నుంచి ఈ ఊరికి తిరుగుతూనే ఉంటాను, రేపు ఇక్కడికి వస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చేసి వెళ్దువు కానీ సరేనా అని చెప్పి అంటాడు దుర్గాదాసు. అవునా, నువ్వు రోజు వస్తూనే ఉంటావా? సరే దుర్గాదాసు, నీకెందుకు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి, నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో. పక్క ఊరిలో మా నాన్నగారు విశ్వనాథం గారు ఉన్నాడు, ఆయన మీ అమ్మాయి పలానా చెరువు దగ్గర ఎర్రగాజులు వేయించుకుంది, రూపాయి అయింది, ఆ రూపాయి నాకు ఇవ్వు అని చెప్పి అడుగు, ఆయన ఇస్తాడు అని చెప్పి చెప్తారు. అవునా సరేనమ్మా, వెళ్ళి మీ నాన్నగారి దగ్గర తీసుకుంటాను, అప్పటి వరకు ఈ గాజుల బండి ఇక్కడే ఉంచుతాను, చూసుకుంటూ ఉండు అని చెప్పి బయలుదేరుతాడనమాట. ఇలా బయలుదేరిన తర్వాత కొంచెం 2 అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా అంటే, నీకు ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను, మా నాన్నగారు నిన్ను అస్సలు పలుకోవడం లేదు, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వు అని చెప్పి అడిగావి అనుకో, అప్పుడు మా నాన్నగారు అమ్మాయా, ఎవరమ్మాయి, మాకు అసలు అమ్మాయిలే లేరు, ఏం గాజులు, వెళ్ళిపో అని చెప్పి తిడతారు. అలా తిట్టడం ఆయన ఇంకా గొప్ప లక్ష్యం అన్నమాట. కనుక అమ్మాయి లేదు అనగానే నువ్వు కంగారు పడవద్దు, నా మీద కోపంతో మా నాన్న అలా అంటాడు అని చెప్పి చెప్తుంది. అవునా, మీరిద్దరు గొడవ పడ్డారా, అలిగారా, సరేనమ్మా, అట్లయితే ఈ మాట అన్నావని కూడా చెప్తానులే అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ 2 అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు ఒక్క మాట, నువ్వు రూపాయి ఇవ్వమనంటే మా నాన్న ఏమంటాడో చెప్పేదా, నా దగ్గర పైసా కూడా లేదు, నీకు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఎల్లెళ్ళు అని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వేమీ భయపడకు, మరి మా ఇంట్లో ఎడమ చేతి వైపు పూజా మందిరం ఉంది, ఆ పూజా మందిరంలో ఒక చిన్న డబ్బా ఉంది, ఆ డబ్బాలో నేను రూపాయి బిళ్ళ దాచి ఉంచాను, ఆ రూపాయి తీసి ఆయన ఇవ్వమని చెప్పు సరేనా అని చెప్పి ఆ పాప అతడికి చెప్పి పంపిస్తుందన్నమాట. అవునా సరే, ఆ మాటే అడుగుతాను అని చెప్పి నేరుగా నడుచుకుంటూ విశ్వనాథం గారింటికి వెళ్తారనమాట. విశ్వనాథం గారింటికి వెళ్ళి బయట నిల్చొని తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు విశ్వనాథం గారు భార్య తలుపు తీస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి అడుగుతుంది. నేను విశ్వనాథం గారిని కలవడానికి వచ్చానండి అని చెప్తుందనమాట. ఆ సమయంలో విశ్వనాథం గారు పూజ చేసుకుంటూ కూర్చుంటాడు. అవునా అండి, కాసేపు ఇక్కడ కూర్చోండి, మా వారు పూజ చేసుకుంటున్నారు, పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తారు అని చెప్పేసి ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి దుర్గాదాసు వాళ్ళ భార్యతో చెప్తాడనమాట. అప్పుడు దుర్గాదాసు అలాగే కూర్చుండగా ఒక 10 నిమిషాల తర్వాత విశ్వనాథం గారు వస్తారు. విశ్వనాథం గారిని చూడగానే లేచి నిల్చొని, మీ పాప అక్కడ ఊరు చివరి చెరువు దగ్గర గాజులు వేయించుకుంది, అది 1 రూపాయి అయింది, ఆ 1 రూపాయి ఇవ్వండి అని వెళ్తాను అని చెప్పి అడుగుతాడనమాట దుర్గాదాస్. దానికి విశ్వనాథం ఏమంటాడంటే, అమ్మాయా, నాకు అసలు పిల్లలేరు, అమ్మాయి అంటున్నావేంటి, వెళ్ళెళ్ళు, ఇక్కడ నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి కోప్పడతాడనమాట. నువ్వు ఈ మాట అంటావని కూడా మీ అమ్మాయి చెప్పింది, నా రూపాయి ఏంటో ఇప్పించండి, నేను వెళ్ళిపోతాను, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అడుగుతాడు దుర్గాదాస్. అప్పుడు రూపాయా, పైసా కూడా నా దగ్గర లేదు, నీకు రూపాయి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి అని చెప్పి అంటాడు విశ్వనాథం గారు.
అప్పుడు నువ్వు ఈ మాట వంట అని కూడా నాకు మీ పాప చెప్పింది. మీకు ఎడమ చేతి వైపు పూజా మందిరం ఉందంట కదా, ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట. ఆ డబ్బాలో మీ పాప రూపాయిని దాచిపెట్టిందంట. ఆ రూపాయి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్తాడు దుర్గాదాస్. అవునా, ఇలా కూడా చెప్పిందా? డబ్బులు ఎక్కడున్నాయి కూడా చెప్పిందా? సరే చూద్దాం నీ మాట ఎంతవరకు నిజము అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పూజా మందిరం వైపుకు వెళ్ళి అక్కడ డబ్బాని చూసి ఆశ్చర్యపోతాడు. నిజంగానే ఈ డబ్బా నేను ఎప్పుడు గమనించనే లేదే, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బా అని చెప్పి తీసి అందులో రూపాయి బిల్లని తీస్తాడనమాట. రూపాయి బిల్ల తీయగానే ఇంకో రూపాయి వస్తుంది. ఆ రూపాయి బిల్ల తీయగానే మరో రూపాయి వస్తుంది. మళ్ళీ రూపాయి బిల్ల తీయగానే ఇంకొక రూపాయి వస్తుంది. ఇలా తీస్తూ ఉంటే రూపాయి వస్తూనే ఉంటుందన్నమాట. ఒక్కసారిగా అతని మనసులో ఆ అమ్మవారు కనిపిస్తారనమాట. నేను ఇంత భక్తితో పూజ చేసుకుంటున్నాను, నాకు పెళ్ళై 16 సంవత్సరాలైంది, నాకు పిల్లలే లేరు. అమ్మవారిని ప్రతి నిమిషం కూడా నాకు ఒక పాపనివ్వండి, లేదా మీరే నాకు పాపగా పుట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాను. ఇదంతా అమ్మవారి లీల అని చెప్పి అనుకొని ఆ డబ్బాని అక్కడే పడేసి పరుగున దుర్గాదాస్ దగ్గరికి వచ్చి, నువ్వెక్కడ పాపను చూసావు, నన్ను వెంటనే అక్కడికి తీసుకొని వెళ్ళు అని చెప్పగా దుర్గాదాస్ ఆశ్చర్యపోయి అవునా అని చెప్పి ఇద్దరు కలిసి పరుగున చెరువు దగ్గరికి వెళ్తారనమాట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళే సమయంలో మధ్య దారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు కనిపించింది సాక్షాత్తు దుర్గమ్మ తల్లిని నువ్వు చూసావు అంటే ఎంతటి అదృష్టవంతుడివి. అసలు నాకు నిజానికి పిల్లలే లేరు. ఏం చెప్పింది నీకు దుర్గమ్మ? నేను విశ్వనాథన్ కూతుర్నని చెప్పిందా? నేను ఎంత అదృష్టవంతురాల్ని. అమ్మవారి నోట నా పేరు వచ్చిందా? అమ్మవారు నేను కనిపించారా? నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అని ఒకరినొకరు అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు దుర్గాదాస్ ఏం చెప్తాడంటే, నేను నిత్యము అమ్మవారి నామస్మరణ రోజుకు 1000 సార్లు చదువుతుంటాను. అయితే సాక్షాత్తు కళ్ళ ముందు అమ్మవారు ఉంటే నేను అమ్మవారిని గుర్తుపట్టలేకపోయానే, నాది దురదృష్టమయ్యా, నాది అదృష్టం అంటారేంటి మీరు అని చెప్పి అంటారు. ఇక నీతో నాకు వాదన వద్దు, వెంటనే నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరువు దగ్గర సరిగ్గా వెళ్తారు. అక్కడ గాజుల బండి అంతే ఉంటుంది, కానీ పాప మాత్రం ఉండదు. పాప అమ్మ దుర్గమ్మ తల్లి, దుర్గమ్మ అని చెప్పేసి 4 మూలలకి వెతుకుతూ ఉంటారు. ఇక అమ్మవారి యొక్క రూపం అక్కడ చెట్టు కింద ఉంది కదా, అక్కడికి వచ్చి ఇద్దరు కూడా మోకాళ్ళ మీద పట్టి కన్నీటిని కారుస్తూ ఆర్తితో, దుర్గమ్మ నువ్వు నా కంట పడినా కూడా నేను నిన్ను అసలు గుర్తించలేకపోయానమ్మా అని చెప్పి దుర్గాదాస్ ఏడుస్తాడు. అయితే నా సంతానం లేరు అని చెప్పి, నా పాపం అని చెప్పి నువ్వు చెప్పావమ్మా, నాకెంత అదృష్ట భాగ్యమమ్మ, ఒక్కసారి కనిపించమ్మా అని చెప్పి విశ్వనాథం గారు అడుగుతారనమాట. వీళ్ళిద్దరి బాధ చూడలేక అమ్మవారు పాప రూపంలో అంతే ముందు ఎలా దుర్గాదాస్ కనిపించిందో అలాగే ప్రత్యక్షమయ్యి, నాయన మీ ఇద్దరి భక్తికి నేను మెచ్చాను. దుర్గాదాసు ఎంతో కష్టపడతాడు, ప్రతిరోజు కూడా నాకు డబ్బులు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఆస్తులు ఇవ్వు, అంతస్తులు ఇవ్వు అని చెప్పి ఏ రోజు నన్ను కోరడు. తనకి ఉన్నంతలోనే తృప్తిగా తింటాడు, లేని రోజు ప్రశాంతంగా నీరు తాగి పడుకుంటాడు. ఏ స్వార్థం, కళ్ళ కపటం, ఆశ లేని వ్యక్తి. అందుకని నేను అతని కంటికి కనిపించాను. ఇక నీ విషయానికి వస్తే ఏ రోజు కూడా నీకు సంతానం లేదని చెప్పి నువ్వు కుంగిపోలేదు. కాకపోతే కాస్తంత మనిషివి కదా బాధపడ్డావు. నీకు తప్పకుండా సంతానం ఇవ్వాలని ఈ రూపంలో నీకు దర్శనమిచ్చాను అని చెప్పి వారికి సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మ. ఇక వాళ్ళిద్దరి జన్మ ధన్యమైపోతుందన్నమాట. ఇక వారిద్దరు కూడా జరిగిందంతా కూడా ఊళ్ళో అందరికీ చెప్తారు. అందరు కూడా దుర్గమ్మ తల్లిని చక్కగా కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడితో కథ ముగుస్తుంది. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కనుక, తల్లి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నువ్వు కోరుకునే కోరికలో ఏ కల్మషం లేకుండా, ఏ అత్యాశ లేకుండా నువ్వు ఏదైతే కోరుకున్నా కానీ ఖచ్చితంగా ఆ కోరికను నేను నెరవేర్చి తీరుతానమ్మా. దేని గురించి కూడా భయపడకు, దేని గురించి నువ్వు కుంగిపోకు, దేని గురించి నువ్వు ఆలోచించకు, ఏది శాశ్వతం అని చెప్పి అనుకోకు. ఒకరు నేను లెక్క చేసినా, ఒకరు నిన్ను బాధ పెట్టినా, ఒకరు నీ మీద అసూయపడినా, ఒకరు నిన్ను అస్సలు నీ యొక్క లెక్కల్లో వాళ్ళు లేకపోయినా, వారి యొక్క లెక్కలో నువ్వు లేకపోయినా, అసలు ఏది కూడా నువ్వు ఆలోచించకుండా కల్మషం లేకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే కనుక ఉన్నట్లయితే
ఖచ్చితంగా నీ కోరిక అనేది నేను తీర్చే తీర్తాను తల్లి. అంతేకాకుండా ఈ నవరాత్రులలో నువ్వు దుర్గమ్మని కూడా నువ్వు ఆరాధిస్తూ దుర్గమ్మ సంకల్పాన్ని చేసుకుంటూ నీ యొక్క సంకల్పం అమ్మ పాదాల ముందు పెట్టి నువ్వు కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మ నీ సంకల్పం తీరుస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య కల్మషం అనేది ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు, అత్యాశ అనేది ఉండకూడదు, అబద్ధం అనేది ఉండకూడదు. ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని అబద్ధాలతో తప్పుడు దారిలో పట్టించకూడదు. ఇలా గనక ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరిన ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుంది తల్లి. ఇదంతా కూడా తెలుసుకుంటే నిజంగా చాలా అదృష్టవంతురాలివమ్మ. తెలియకపోతే ఇక నీ కర్మే అని చెప్పి నేనేమనాలో చెప్పు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంటుంది కదా. ఒక కల్మషం అని ఉండదు, స్వార్థం అనేది ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, అబద్ధం అనేది ఉండకూడదు. ఖచ్చితంగా నీ కోరిక అనేది నేను తీర్చే తీర్తాను తల్లి. అంతేకాకుండా ఈ నవరాత్రులలో నువ్వు దుర్గమ్మని కూడా నువ్వు ఆరాధిస్తూ దుర్గమ్మ సంకల్పాన్ని చేసుకుంటూ నీ యొక్క సంకల్పం అమ్మ పాదాల ముందు పెట్టి నువ్వు కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మ నీ సంకల్పం తీరుస్తుందని చెప్పేసి కూడా ఈరోజు బాబాగారు అయితే చెప్పారు కదండి. కాబట్టి భగవంతుడికి భక్తుడికి మధ్య కల్మషం అనేది ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు, అత్యాశ అనేది ఉండకూడదు, అబద్ధం అనేది ఉండకూడదు. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడుకోవాలి. బాబా దగ్గర కానీ ఏ అమ్మవారి దగ్గరైనా సరే అబద్ధాలతో ఒక్క బయట వారితో చెప్పుకోలేనివి కూడా అమ్మవారి దగ్గర కనుక మనం చెప్పుకుంటే నువ్వు కోరిన ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుంది తల్లి. ఇదంతా తెలుసుకుంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ. తెలియకపోతే ఇక నీ కర్మే అని గనక నేను ఏం చెప్పాలో చెప్పు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. అంతేకాకుండా ఈ దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఆ దుర్గమ్మ తల్లి కథ మనం విన్నాము అంటే గనక నిజంగా అమ్మ ఆశీర్వాదం ఉండడం వల్లనే మనం ఈరోజు ఈ కథను విన్నాము అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నాను. నమ్మినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్, జై దుర్గమ్మ తల్లి, జై కనక దుర్గమ్మ అని చెప్పి కామెంట్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ అయినా, ఒక చిన్న స్మైల్ ఇస్తే, చిన్న నమస్కారం సింబల్ అయినా సరే ఇవ్వండి. ఈ వీడియోను మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి సందేశంతో